హలో అండి, అందరికీ వక్రతుండ కిచెన్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మేము చేసుకున్న రెసిపీస్, రామునికి నైవేద్యంగా సమర్పించిన వంటలు మీకు చూపిస్తాను చూడండి. ముందుగా వేడివేడిగా అన్నం వండుకున్నాము, తర్వాత ముద్దపప్పు చేసుకున్నాము, తర్వాత మామిడికాయ చారు చేసుకున్నాము. అన్నంలో ఈ ముద్దపప్పు మామిడికాయ చారు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. తర్వాత పచ్చిమిరపకాయలతో టమాటో కర్రీ చేసుకున్నాము, చాలా బాగుంటుంది. తర్వాత మామిడికాయ పులిహోర చేసుకున్నాము. ఈ పులిహోర కేజీ పులిహోర కొలతలతో ఎలా చేసుకోవాలో అని మీకు వీడియో చేసి పెట్టానండి, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహోర. తర్వాత రామునికి వీటితో పాటుగా వడపప్పు పానకం కూడా నైవేద్యంగా చేసామండి. మరి మీకు మా రెసిపీస్ ఎలా అనిపించాయో కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేసి, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని అంటే వక్రతుండ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.